హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు నెల రోజుల పాటు నిల్వ ఉండే చిట్లం పొడి చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి, పుట్నాలు, వెల్లుల్లి, కారం, ఉప్పు. ముందుగా ఒక స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఎండు కొబ్బరి వేసి దోరగా వేయించుకోవాలి. దాంట్లోనే పుట్నాలు అంటే పప్పులు వేసి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిన విధంగా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకొని చల్లగా చేసుకోవాలి. ఈ చల్లారిన పుట్నాలను మిక్సీ జార్లో వేసి ఉప్పు వేసి పొడి చేసుకొచ్చుకోవాలి. దాంట్లోకే కారం, వెల్లుల్లి వేసి పొడి చేసుకుంటే ఎంతో టేస్టీ చిట్లం పొడి. ఈ చిట్లం పొడి ఉప్మా కంచుకు, అలాగే దోశ పైన కారం దోశగా వేసుకోవడానికి, ఎగ్గు పులుసులోకి, అలాగే చపాతీకి, పూరీకి, అన్నంలోకి సైడ్ డిష్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇలా నెల రోజుల పాటు నిల్వ ఉండే ఈ చిట్లం పొడి మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్టీ చిట్లం పొడి ఉప్మాకు, దోశకు, పూరికి, చపాతీకి, అన్నంకి సైడ్ డిష్గా పనిచేసే చిట్లం పొడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.